ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పనులు రాబోయేటువంటి రోజుల్లో దృష్టిలో పెట్టుకొని నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనేక అంశాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి అంశాల మీద గత 16 నెలల నుంచి ఒక్కొక్కటిగా వీటి మీద దృష్టి పెడుతూ అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్కి సంబంధించినటువంటి బాటిల్ నెక్స్ ఏమున్నాయో వాటినన్నిటిని కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఈరోజు గట్టిగా రాబోయేటువంటి సంవత్సర కాలంలోనే ఆ బ్రిడ్జ్ పూర్తి చేసేటువంటి విధంగా యుద్ధ ప్రాతిపదికన అనేక కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మానస సరోవరం లాంటి పార్క్స్ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులతో పాటు పీపీపీ మోడ్లో ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతాం, డిపిఆర్ని రెడీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి అనేక పార్కులు మినిమం మెయింటెనెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెప్మా వారి ద్వారా స్వయం సహాయక గ్రూపుల ద్వారా వాటిని మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే తిరిగి ఈరోజు ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ప్రతి ఒక్క వాకర్స్ని అక్కడ చేసేటువంటి వాకర్స్ని సభ్యులుగా తీసుకొని ఆ పార్క్స్ని మెయింటైన్ చేసేటువంటి ఒక కొత్త ఆలోచనతో ఈరోజు కమిషనర్ గారు దాన్ని నాంది పలకడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మణిపురం బ్రిడ్జ్ జరుగుతున్నటువంటి పనులు కానీ దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కోసం కావాల్సినటువంటి జనరల్ ఫండ్స్ ద్వారా నిధుల్ని తీసుకోవడం కానీ, ముఖ్యంగా కుక్కల కోసం కుక్కల ఏదైతే వ్యాక్సినేషన్ సంబంధించి ఆపరేషన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని 1 టౌన్లో ఇప్పటికే ఏబీసీ సెంటర్ని పెట్టడం జరిగింది. అలాగే ఇంకో 2 సెంటర్స్ని పెట్టాలని కేంద్ర మంత్రి గారి ప్రతిపాదించడం, దానికి తెనాలి అలాగే పొన్నూరులో ఉన్నటువంటి ఏబీసీ సెంటర్స్ని కూడా వినియోగించుకొని పెద్ద ఎత్తులో ఉన్నటువంటి కుక్కలకి వెంటనే ఏబీసీ ఆపరేషన్స్ని చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా అనేక కార్యక్రమాలు రోడ్ మీద ఉన్నటువంటి పాట్ హోల్స్ ఫిల్లింగ్ దగ్గర నుండి అలాగే గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ దగ్గర నుండి అనేక డివైడర్స్ మీద ఈరోజు కూడా ప్లాంటేషన్స్ పెట్టినప్పుడు కూడా వాటిని కూడా మెయింటైన్ చేయకపోవడంతో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. నగరాన్ని మరింత సుందరీకరణగా కనిపించేటువంటి విధంగా ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి, అలాగే మెప్మా బజార్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆలోచనతో పాటు చిన్న చిన్న వీధుల్లో ఉన్నటువంటి లైట్ల దగ్గర నుండి రోడ్ల దగ్గర నుండి శానిటేషన్ సమస్యల దగ్గర అలాగే డంపర్ బిన్స్ వరకు ప్రతి ఒక్క అంశం మీద కూడా ఈరోజు కూలకషంగా మాట్లాడుకోవడం, ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలంటే ఏ విధమైనటువంటి ముందు చూపుతో పనిచేయాలో ఈరోజు మీ అందరం కూడా కూర్చొని ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో అలాగే కమిషనర్ గారి సహకారంతో మేయర్ గారి సహకారంతో తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ నగరంలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుందరీకరణ కార్యక్రమాలు కానీ వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.